గుంటూరు జిల్లా తెనాలి మోంతా తుఫాను పునరావాసులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు కాలనీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని పునరావాస కేంద్రాల్లో ఉన్న 615 మంది 8 సెంటర్స్ 3 రోజులు ఉన్న వారికి నిత్యావసర సరుకులు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహ, తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పని చేస్తున్నాము. దాంతో పాటు ఇప్పుడు పోస్ట్ సైక్లోన్ యాక్టివిటీస్ లో భాగంగా త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ ఉన్నాము. అందరూ కూడా ఈ రోజే వారికి ఎసెన్షియల్ కమోడిటీస్, దాంట్లో రైస్, రెడ్ గ్రాము, ఆయిల్, షుగర్, అదే విధంగా అక్కడ 1 kg ఆనియన్, పొటాటో. సబ్ కలెక్టర్ గారికి, అదే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారికి ఈ కార్యక్రమం ఈరోజు మనం చేసుకోగలుగుతున్నాం అంటే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత అందుబాటులో ఉండి ఒక నమ్మకం కల్పించే విధంగా ఒక బాధ్యతతోటి అనుక్షణం ప్రజలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారనేది ముందుగానే తెలుసుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమాచారాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లడంలోనూ మన అధికార యంత్రాంగం చాలా అద్భుతంగా పనిచేశారు. సో మనస్ఫూర్తిగా కమిషనర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మన జిల్లాలో ఉన్న అధికారులందరికీ పేరు పేరున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే విపత్తు అనేది మన చేతిలో ఉండదు, కానీ విపత్తును ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ప్రజలకి మరింత అందుబాటులో ఉండి వాళ్ళకి ఎక్కడ కూడా ఈ రోజున ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని మీకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 1వ తారీఖున ఏ విధంగా మీకు జీతాలు వస్తున్నాయో, పెన్షన్ వస్తుందో, అదే విధంగా మీకు 26వ తారీఖు నుంచే మీకు రేషన్ సరుకులు అందిస్తున్నాం. ఇళ్ల దగ్గరే తీసుకెళ్తున్నారు మన డీలర్లందరూ పాపం కష్టపడి. ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంటి దగ్గరికే తీసుకెళ్లి సరుకులు అందిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ షాపులన్నీ కూడా చిన్న చిన్న దుకాణాలుగా మార్చి అక్కడ అనేక సరుకులు మీకు తక్కువ ధరకే వచ్చేటట్టు ఒక ప్రతిపాదన మేము సిద్ధం చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ రోజున్న 29,700 మంది డీలర్లు చాలా అద్భుతంగా వాళ్ళు కూడా శ్రమించి రాత్రి పగలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పౌర సరఫరాల శాఖ నుంచి ఈ రోజున మేము చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొచ్చాం ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంటింటికి మేము ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని పంపించి ఎవరికైతే పెన్షన్ రావాలో, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అందించే విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా 2,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు తీసుకొచ్చాం. ఎవరైతే ఇంటి దగ్గరే ఉన్నారో దివ్యాంగులు, ఎవరికైతే సహాయం కావాలో ఇంటి దగ్గరే మంచం మీద ఉండిపోయిన వాళ్ళకి 15,000 రూపాయల వరకు ఇస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా సదరం సర్టిఫికేట్ తెచ్చుకునే విధంగా మీరు ఒక ప్రోగ్రామ్ మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. అంతేగాని మీరు 10 సార్లు తిరిగాం, 10 సార్లు కాగితాలు పెట్టుకున్నాం అనే భావన మీరు ఎక్కడ కూడా మీరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి ఏ కాగితం ఇవ్వవలసిన లేదు. అన్ని కూడా మన సచివాలయ సిబ్బంది వాళ్ళ ఫోన్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే మనకి కొత్తగా పెన్షన్లు వస్తున్నాయో, ఎప్పుడైతే ఎవరైతే పాపం చనిపోయారో వాళ్ళ భార్యలకి ఇమ్మీడియట్ గా మనం ఇచ్చేటట్టు ఒక వెసులుబాటు ప్రభుత్వం నుంచి కల్పించి పెన్షన్లు అన్ని కూడా అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలు మన పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 2,700 కోట్ల రూపాయల పెన్షన్ అందిస్తున్నాం. ఇంత భారీ కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. ఖచ్చితంగా 1వ తారీఖున ఉదయమే 6ంటికి మొదలుపెట్టి మన సిబ్బంది అంతా కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం మనం చేపట్టింది మీ అందరికీ కూడా కొంతవరకు సహాయం అందించడానికి. ఆ సహాయం ఏంటంటే మీకు అనేక సందర్భాల్లో మీకు చెప్తానే వచ్చాం. ప్రతి కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలని తపనతో ప్రభుత్వం పనిచేస్తుంది. దీని వెనక రాజకీయం లేదు. దీని వెనక మీరు ఏ పార్టీ అనో లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారో ఈ విషయాలు కాదు. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, బాధితులు ఉన్నారో, ఎవరికైతే అర్హత ఉందో 100% ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అదే విధంగా ఈ కాలనీ, సీఎం కాలనీలో గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని మరొకసారి సమీక్షించుకుని తప్పకుండా మీకు
రాబోయే రోజుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, ఇక్కడ చక్కటి సంక్షేమ ఆస్తులు ఉంది. ఆ సంక్షేమ ఆస్తులు కూడా బాగు చేసాం. మీకు తెలుసు బాగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసాం. తెనాల్లో మొట్టమొదటి ట్యాంక్ కూడా మనం కట్టింది ఇక్కడ మన కాలనీలోనే. సో ఇంటింటికి మేము రక్షిత మంచినీటి పథకం మీకు అందించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కమిషనర్ గారు మీకు వివరించారు. ఇచ్చే విధంగా మేము సౌకర్యం ప్రజలందరికీ అందిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అయితే ప్రజలు మీరు బాధ్యత తీసుకోవాలి, మీరు కూడా నిలబడాలి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో స్థానికంగా జరిగే కార్యక్రమం మనకి సంబంధం లేదనుకుంటే చాలా పొరపాటు. అది మేము చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం కూడా అది మీకోసమే. ప్రభుత్వం చాలా కష్టపడి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మీకోసం ఇంత డబ్బులు తీసుకొచ్చి మీకు వెచ్చిస్తున్నాం. దాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకొని మీ బిడ్డలు బాగా చదివించుకోండి. ఇప్పుడే పాపం ఆ దివ్యాంగుడు సందీప్ నేను చూశాను ఇంతకుముందు, మీరందరూ కూడా చూశారు ఏ విధంగా వాళ్ళ తల్లి కష్టపడి పాపం అతన్ని చదివిస్తుందో. మనందరం బాధ్యత తీసుకోవాలి. సమాజంలో ఎవరికైతే సహాయం అవసరమో, ఎవరికైతే అర్హత ఉందో 100% నేను మీకు మాట ఇస్తున్నాను. ప్రభుత్వం తరఫున ఎటువంటి వివక్ష లేకుండా మీకు సహాయం అందిస్తాం. అభివృద్ధి మేము చేసి చూపిస్తాం. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. మీ కాలనీకి రావడానికి దాదాపు 30 సంవత్సరాల నుంచి రోడ్డు కూడా లేదు. ఆ రోడ్ని ఏ విధంగా పూర్తి చేసామో మీరు చూశారు. ఆ విధంగా సమాజంలో పెద్దలందరూ కూడా సహకరించాలి. రాజకీయాలకు అతీతంగా మనం పనిచేసుకుందాం. ఇటువంటి శిబిరాల్లో మీరు ప్రభుత్వం పిలిపించినప్పుడు మీరు వచ్చి ఉంటే తప్పకుండా ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా స్వాగతిస్తారని, కొంతమంది దివ్యాంగులకి మాత్రం నేను మాట ఇస్తున్నాను. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పాను. నేను స్పెషల్ కేసుగా కొంతమంది పాపం వచ్చారు దివ్యాంగులు, వాళ్ళందరికీ కూడా సరుకులు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంకోసారి మీరు అర్థం చేసుకోవాలి, ఈ సంఖ్య అనేది నిన్న సాయంత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం. జిల్లా నుంచి ఈ కేంద్రాల్లో ఎంతమంది ఉన్నారని అడిగినప్పుడు మన జిల్లా నుంచి 4,553 మంది ఉన్నారని చెప్పారు. తెనాలి నియోజకవర్గం నుంచి 690 మంది ఉన్నారని మనకి లెక్క వచ్చింది. ఈ 690 మంది వరకే మనకి ప్రస్తుతం సరుకు ఉంది. అయినా కానీ నేను జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, కొంతవరకు మన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు సరుకులు ఇచ్చేటట్టు తప్పకుండా మేము మన ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినందుకు మీతో పాటు మేము ఎప్పుడు ఉంటాం. ఆ నమ్మకం మీరు నిలబెట్టుకోండి. మీరు ప్రశాంతంగా కూర్చుంటే పిలిచిన పేర్ల మేరకు మీరు రండి. కలెక్టర్ గారి సమక్షంలో మీ అందరికీ కూడా ఇది అందించి భవిష్యత్తులో మనం చేసుకునే కార్యక్రమాల్లో కూడా మనం ఇంకా బాగా చేసుకుందాం. ఆ నమ్మకం మీలో రావాలి. ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా ప్రజల్లో తీసుకెళ్లమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. వేదికను అలంకరించిన మన ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కమిషనర్ గారికి ఈ కార్యక్రమం తక్కువ టైంలో ఏర్పాటు చేసినందుకు ఆయనకి మన తహసీల్దార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై హింద్.